అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధాకర్ బాబు, ప్రొఫెసర్ ఆఫ్ అనాటమీ, రంగారావు మెడికల్ కాలేజ్, కాకినాడ. టుడే ఈజ్ వరల్డ్ పాపులేషన్ డే. అంటే ప్రపంచ జనాభా దినోత్సవం. ఈ ప్రపంచ జనాభా దినోత్సవం గురించి చాలామందికి అవగాహన కొంతవరకు కల్పించాలనే ఉద్దేశంతో నేను ఒక డాక్టర్గా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో కుటుంబ నియంత్రణ అనే పద్ధతిని పాటింపు చేసి పాపులేషన్ కంట్రోల్ చేసి వాళ్ళకి హౌసెస్ కానీ రకరకాల వాళ్ళకి ఎన్నో స్కీమ్స్ ద్వారా వాళ్ళ అభివృద్ధిని పాటుపడిన ఒక మెడికల్ ఆఫీసర్గా నేను సంతోషపడుతూ ఇవాళ ఒక థీమ్ కూడా ఉంది మనకి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది, ప్రపంచ జనాభా దినోత్సవం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి వరల్డ్ వైడ్గా ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక థీమ్ ఇచ్చారు. ఆ థీమ్ ఏంటంటే ది ఎంపవరింగ్ ది యంగ్ పీపుల్స్. అంటే యువకులు ఎంపవర్ కావాలి. వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఎలాంటి మార్గంలో తీసుకురావాలి, వాళ్ళు ఎలా ఆ ఫ్యామిలీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ ఛాయిసెస్ ఏంటి, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలనేది వాళ్ళకి ఛాయిస్గా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక థీమ్ ఇచ్చారు. ఆ థీమ్ ప్రకారం అయితే ఇంకా మనం అసలు ఈ ప్రపంచంలో మొత్తం జనాభా చాలా కోట్లాది కోట్లు, దాదాపు మన భారతదేశం 140 కోట్లు అంటే ప్రపంచం మొత్తం కూడా దాదాపు 800 కోట్లు 900 కోట్లు దాటిపోయి ఈరోజు జనాభా ఉంది. ముఖ్యంగా మన భారతదేశం గురించి మాట్లాడుకుంటే మన జనాభాని మనం ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ జనాభా ఎక్కువైపోయేసి ఉద్యోగాలు లేక యువకులు అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మనము మంచి కల్చర్ని మనం డెవలప్ చేయటం లేదు. కేవలం ఒక కోరికలని, ఒక వెస్ట్రన్ కల్చర్ కోరికలు ఎలా ఉండాలి, ఆ కోరికల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రకరకాల ఆ కోరికలన్నీ కూడా అలా కాదు. బుద్ధ ధర్మం అనేది ఒకటి ఉంది మన భారతదేశానికి. మనం అనుకుంటాం కదా, అతి కోరికలే దుఃఖానికి కారణం. అసలు మనిషికి ఎంతవరకు కోరికలు ఉండాలి, ఎంత అనేది వాడి జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, కానీ జ్ఞానం తగ్గట్టుగా వాడు డెవలప్ అవ్వాలి. కానీ జ్ఞానం లేకుండా, డెవలప్మెంట్ లేకుండా కోరికలు ఎలా తీర్చుకోవాలి, ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, ఎలా ఎంజాయ్ చేయాలని ఒక దుర్బుద్ధులు అనేది మనిషిలో కోరిక మనం కలగజేస్తున్నాం. అలా కాకుండా ఒక మంచి ధర్మబద్ధమైన ఒక జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని, కోరికలు అదుపు చేసుకొని మనకున్న దాంతో ఒక సంతోషమైన జీవితాన్ని, ఆరోగ్యవంత జీవితాన్ని గడపాలని, మంచి చిన్న ఫ్యామిలీస్తో వాళ్ళు ఉండాలని, జెండర్ ఈక్వాలిటీ పాటించాలని చెప్పేసి అలా మనం ఫ్యామిలీ మంచి జీవితం గడపాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.